గుత్తి వంకాయ మసాలా ఫ్రై. వేడి వేడి అన్నంలోకి ఈ గుత్తి వంకాయ మసాలా ఫ్రై కలుపుకొని తింటుంటే వంకాయ అయితే కరిగిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉప్పు నీళ్ళల్లోకి వంకాయ 4 భాగాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మసాలా కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, 10 ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేయాలి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయల్లో ఈ కారం స్టఫ్ చేసుకోవాలి. మొత్తం వంకాయలు స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎక్స్ట్రా మిక్సీ జార్లో పొడి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.